అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 20వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అలాగే వారికి ఎదురవ్వబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను అయితే కనుగొనబోతున్నారు, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి అనేది విషయాన్ని మొత్తం అయితే మనం వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్యాశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారి దగ్గర ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా మీకున్న సమస్యలకు తగిన పరిష్కారం కోసం మన గురువు గారిని అయితే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను మనం గమనించినట్లయితే గనక వీరు ఎంతో కృషి, పట్టుదల, ఎంతో ఆత్మవిశ్వాసం, పని మీద శ్రద్ధ అన్నీ కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఇక అన్ని విధాలా కూడా ఎటువంటి పనులైనా కానీ సకాలంలో పూర్తి చేయాలనే ఆలోచన వీరికి చాలా అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. బరువు బాధ్యతలు ఎక్కువైనప్పటికీ కూడాను కుటుంబ బాధ్యతలు, చాలా సమస్యలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఏదో ఒకటి వీరిని వెంటాడుతూ బాధపెడుతూ అటువంటి సమస్యలన్నింటినీ కూడా వీరు సద్దుమణిగించుకొని ఎంతో ఓర్పుతో, సహనంతో కూడుకున్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే నిజాయితీగా అయితే కష్టపడి పనిచేసేందుకు ఎక్కువగా మక్కువ చూయిస్తూ ఉంటారు. వీరు అడ్డదారిలో వెళ్ళి ఏ సమస్యనైనా బయటపడాలని చెప్పి అస్సలు అనుకోరు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి అసలు సమస్య నుండి దూరంగా ఉండేందుకు ఎంత సమస్యనైనా కూడా ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. వీరికి కోపం చాలా అధికంగా వస్తుంది. కోపానికి తగినటువంటి ఏదో ఒకటి అయితే దాగి ఉంటుంది. ఏదైనా కానీ నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కానీ, లేదా వీరికి అనుకున్నటువంటి ఒక పనిని సక్రమంగా కొనసాగించకుండా అడ్డు తగులుతున్న వ్యక్తుల పట్ల కానీ, ఏదైనా కావాలని పని కట్టుకొని వీరిని మరి ఎవరైతే బాధపెడుతూ ఉంటారో అటువంటి వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తప్ప మిగిలిన సమయంలో చాలా ప్రశాంతతను కలిగి ఉంటారు. ఎంతో గంభీరంగా, హుందాగా ఉంటారు. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరి యొక్క ముఖ వచ్చేసు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వీరితో మాట్లాడాలనుకునే విధంగా మంచి ముఖ వచ్చేసు కలిగి ఉంటారు. మాట తీరు కూడా ఎంతో అద్భుతంగా, ఆకర్షణీయంగా ఆకట్టుకునేలాగా ఉంటుంది. సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి ఒక మంచి స్థానం కూడా ఉంది. గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి అనుకూలమైనటువంటి రాశులు మిథున, ధనస్సు, తుల అని చెప్పుకోవచ్చు. వీరికి అనుకూలమైనటువంటి రాశుల వల్ల వీరికి ఎటువంటి అనుకూలమైన రత్నాలు అంటే బ్లూ కలర్ నీలం అనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరు ఎన్నో ప్రయోజనాలు అయితే పొందబోతున్నారు. చాలా రోజుల నుండి వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా కఠినమైన సమస్యలు ఎక్కువగా ఎదురైనప్పటికీ కూడాను వాటన్నిటిని ఎంతో అంకిత భావంతో, శ్రద్ధతో ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి దూరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ యొక్క రాశి గల వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా మీకు అనుకూలంగా ఉంది కనుక మీకు తప్పకుండా ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా అన్ని రకాలుగా పూర్తిగా సమసిపోతాయనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు గ్రహస్థితుల యొక్క అనుకూల కారణంగా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి వివాహం అయినా కూడా కొంత అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నట్టు చెప్పుకోవచ్చు. కుటుంబ బరువు బాధ్యతలు యొక్క ఒత్తిడి కూడా వీరికి ఏకాగ్రతను భంగం చేయిస్తుంది. రేపటి రోజున ఎన్నో చికాకుల మధ్య ఒక మంచి మనస్తత్వంతో ఏదైనా కానీ ఒక పాజిటివ్గా ఆలోచించే విధంగా అయితే కాకపోతే ఆ యొక్క ఒత్తిడి నుంచి బయటపడాలని చెప్పేసి అనుకుంటుంటారు. అలా అనుకోకండి. మీ యొక్క మనసు ఎక్కువగా ఒత్తిడికి గురి కానివ్వకుండా ఉంచండి. చెడు కాలం అనేది మీకు చాలా గుణపాఠాలను అనేది నేర్పిస్తూ ఉంటుంది. చాలా అనుభవాలు కూడా మీకు
బాగా ఇస్తుంది. ఒక్కొక్కసారి మనకు చెడు కాలం వచ్చిందని మనం కోపగించుకుంటూ ఉంటాము. ప్రస్తుతం మీరు చెడు కాలంలో ఉందే, ఆ యొక్క గడ్డు కాలం అనేది మీకు ఎప్పుడూ కూడా మీకు ఒక మంచి గుణపాఠాన్ని, కష్ట నష్టాలను, సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలనేది నేర్పుతుందని అయితే మీరు గమనించుకోవాలి. ఎటువంటి సమస్యలను ఎదురైనప్పటికీ కూడాను ప్రతి ఒక్కరూ దాన్ని తప్పకుండా ఎదుర్కొని తీరాలి. బాధపడుతూ ఉన్నప్పటికీ కూడాను విపరీతమైన ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక మానసికంగా చాలా ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క పనిని మీరు నిమగ్నంగా ఉండడం, అలాగే సకాలంలో పని పూర్తి చేయడం, పనులన్నీ పూర్తి చేయడం చాలా మంచి పద్ధతి అనైతే చెప్పుకోవచ్చు. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోబోతున్నారు. తప్పకుండా ఈ యొక్క మీ భవిష్యత్తుకు పునాదిని ఇస్తాయనైతే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున ప్రేమికుల యొక్క ప్రవర్తన కాస్త మీకు నచ్చకపోవచ్చు. అటువంటి విషయంలో వారి యొక్క డ్రెస్ సెన్స్‌లో కానివ్వండి, మాట తీరులో కానివ్వండి, ఒక విషయంలో కానివ్వండి, మీ యొక్క ప్రవర్తన వల్ల కాస్త మూడ్ ఆఫ్ అయిపోయే ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని కూడా వీరు చేసుకోబోతున్నారు. భావోద్వేగాలకు కాస్త అదనంగా ఉంచుకోవాలి. రేపటిన ఆ రోజున మీరు కేటాయించబోతున్న రోజు అత్యవసరమైన కార్యకలాపాల వలన మీకు కొంత ప్రణాళికలు విఫలమవుతూ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి రేపటి రోజున ఎంతో సమయం కూడా వృధా చేసుకోబోతున్నారు. పనులన్నీ సకాలంలో సజావుగా పూర్తి చేయాలనే ఆలోచన మీదే మీరు తప్పకుండా రేపటి రోజున నిమగ్నమై ఉండాలి. మీరు వైవాహిక జీవితంలో అన్ని రకాలుగా కూడా అనుకూలమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి తరపున మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీరు తప్పకుండా పొంది తీరుతారు. మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకుని చక్కగా కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపబోతున్నారు. కుటుంబంలో వాతావరణం అంతా ఎంతో చక్కగా ఆనందంగా ఉల్లాసంగా గడపబోతున్నారు. ఒక నూతన వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు కాస్త క్లిష్ట దశ నడవబోతుందని చెప్పుకోవచ్చు. వారు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, వారి ద్వారా ఒక మాట సలహా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు తెలియని వారు ఎవరైనా కానీ మీకు ఈ సమస్య ఉందని, ఈ సమస్యను మేము ఎదుర్కోలేకపోతున్నామని ఒక మాట కలిపినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక సలహా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు అనుకున్నటువంటి మీరు ఎదుర్కోలేనటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా వారు ఇచ్చిన సలహా ద్వారా మీకు నచ్చటము, అలాగే మీరు పాటించటము అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫోన్ కాల్ ద్వారా కూడా రేపటి రోజున మీకు ఒక వార్త రాబోతుంది. ఆ వార్త ఎప్పటి నుండో మీరు వినాలనుకున్నటువంటి ఒక మంచి శుభవార్త కూడా మీరు అందుకోబోతున్నారు. ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తనైతే చెప్పుకోవాలి. మీరు తప్పకుండా అయితే వినబోతున్నారు. మీ యొక్క మంచి మనస్తత్వం ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. అలాగే రేపటి రోజున పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు. మీ యొక్క కార్యాలయ పనులు ఎక్కువగా సమయాన్ని వినియోగించుకోబోతున్నారు. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీ యొక్క మనసును ఒత్తిడికి గురిచేసే విధంగా చేసుకోబోతున్నారు. ఒక పక్క ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. మరో విషయం పట్ల, కుటుంబ సమస్యల పట్ల సతమతం అవ్వబోతూ ఉంటున్నారు. పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి గురించి కూడా ఎక్కువగా ఏదో ఒక రూపంలో వాటిని గురించి మీరు ఆలోచిస్తున్నప్పటికీ కూడాను అంతులేనటువంటి మీ యొక్క విశ్వాసం చాలా సులువుగా మీ యొక్క పని జరిగేటువంటి విధంగా మీకు కొంత అనుభూతిని కూడా ఇవ్వబోతుంది. రేపటి రోజున మీరు వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితం పట్ల కాస్త ఎక్కువగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీ యొక్క అభిరుచికి సమానంగా మీరు అనవసరంగా వారందరినీ కూడా కోపం వచ్చేలాగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండబోతుంది. అలాగే మీరు సంతోషంలో ఉన్నప్పటికీ కూడాను కాస్త చిన్నపాటి పనుల ద్వారా మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని వస్తువుల మార్పిడి చేర్పిడి చేయడం వల్ల కాస్త మీరు పనుల్లో నిమగ్నమై ఉంటారు. అందులో మీరు ఆఫీస్లో కూడా కొంచెం చేసేటువంటి కొంచెం మంచి పనులు కూడా మీకు తగినటువంటి గుర్తింపు కూడా రాబోతున్నాయి. సమస్యలకు సత్వరమే స్పందించడం ద్వారా మీకు ఒక గుర్తింపు అనేది, గౌరవం అనేది రాబోతుంది. రేపటి రోజున మీ యొక్క రాశిగల వారి యొక్క జాతక ఫలాల ప్రకారం మీరు రేపటి రోజున తప్పకుండా దేవాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోవడం చాలా మంచిది. శివుని యొక్క దర్శనం చేసుకోవడం, శివునికి గంగాజలంతో అభిషేకం చేయడం, బిల్వ పత్రాలతో పూజ చేయడం కూడా మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీకు తెలుసుకున్నాం కదండి, ఒక రాశి గల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.